ధనువిద్యకు స్వాగతం. వాళ్ళది కదా తెలివైన జాలర్ కదా. అనగనగా ఒక ఊళ్ళో ఒక జాలర్ ఉన్నాడు. వాడికి ఒక వింతైన చేప దొరికింది. అది రాజుగారికి ఇస్తే చాలా బాగుంటుందని అనిపించి రాజుగారికి ఆ చేపను బహుమతిగా ఇచ్చాడు. రాజుగారు సంతోషించి 5,000 వరహాలు ఆ జాలర్కి ఇచ్చాడు. ఇలా ఇవ్వడం రాణిగారికి అస్సలు నచ్చలేదు. రాణిగారు రాజు దగ్గరికి వెళ్ళి, మీరు ఆ చేపలు పట్టేవాడికి 5,000 వరహాలు ఇవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. వెంటనే ఆ చేపను తిరిగిచ్చేసి 5,000 వరహాలు తీసేసుకోండి అని చెప్పింది. దానికి రాజుగారు కష్టపడి పని చేసుకునే వాళ్ళ దగ్గర బహుమతిగా ఇచ్చింది తిరిగి వెనక్కి తీసుకోవడం సరైనది కాదు, ఈ ఆలోచన మానుకో అని చెప్పాడు. దానికి రాణిగారు ఒప్పుకోలేదు. ఎలాగైనా డబ్బులు తిరిగి తీసుకోవాలని చెప్పింది. రాజుగారు చేసేదేం లెక్క ఎలా తీసుకోవాలో ఆ సలహా కూడా నువ్వు ఇవ్వు అని రాణితో అన్నారు. అప్పుడు రాణిగారు, ఏముంది, ఈ చేప ఆడదా మగదా అడగండి. ఒకవేళ మగది అని చెప్తే మా కాడ చేపే కావాలి అని చెప్పి ఆ జాలర్కి ఆ చేప తిరిగిచ్చేసి మళ్ళా వరహాలు తీసేసుకోండి అనింది. చేసేది లేక రాజుగారు ఆ జాలర్ని పిలిపించి ఇలా అడిగారు, చేప ఆడదా మగదా అని. జాలరి, ఇది ఆడగారు మగది కాదు, ఒక వింతైన చేప, అందుకే మీకు ఇది బహుమతిగా ఇచ్చాను అని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానానికి మెచ్చి రాజుగారు మరో 5,000 వరహాలు ఇచ్చారు. ఇస్తే ఒక నాణ్యం కింద పడిపోయింది. ఆ జాలరి ఆ ఒక్క నాణ్యం కోసం ఎతుకుతూ ఉన్నాడు. దాన్ని చూసి రాణి, చూసారా, ఈ జాలరి తప్పిస్తున్నాడు, వాడు 5,000 వరహాలు ఇచ్చిన ఒక నాణ్యం కోసం ఎతుకుతున్నాడు. దానికి రాజుగారు జాలని అడిగాడు, నీకు నేను ఈ చేపకి 10,000 వరహాలు ఇచ్చాను కదా, అయినా కూడా ఒక్క నాణ్యం కోసం ఎందుకంటే ఎతుకుతున్నావు? ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానం ఇచ్చాడు, మహారాజా, నా కుటుంబానికి సరిపేద సంపాదనము మీరే నాకు కల్పిస్తున్నాడు. అలాంటి మీదంటే చాలా గౌరవం మాకు. ఆ వరహా మీద ఈ రూపం ఉంటుంది కదా, పొరపాటున కూడా దాన్ని ఎవరు తొక్కడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ ఒక్క వరహాను వెతుకుతున్నాను, క్షమించండి మహారాజా. అది విన్న మహారాజు మరొక 5,000 కనుగచ్చి పంపించాడు. ఈ కథకి నీతి, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని తక్కువగా అంచనా వేయకూడదు. చదువుకోకపోయినా వాళ్ళకి తెలివితేటలు అని బాగా చదువుకున్నాం కాబట్టి బాగా తెలివితేటలుంటాయని పాయానికి కూడదు. కొంతమందికి జీవితమే ఎన్నో తెలివితేటలను అనుభవాలతో కూడిన శక్తులను ఇస్తుంది అని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. నేడి పండు చూడమే నేలినై ఉండును, పొట్ట ఇప్పి చూడు పురుగులుండు, పిరికి వాడి మదిని బింకమే లాగురా. విశ్వదాభిరామ వినురవేమ. నేడి పండు పైకి చూడడానికి చాలా బాగుంటుంది, కానీ పొట్టేపి చూస్తే పురుగులుగా ఉంటుంది. పిరికి వాడు పైకి చూడడానికి ధైర్యంగా ఉంటాడు, కానీ లోపల మొత్తం భయంగా ఉంటుంది. థ్యాంక్ యూ.